మార్క్ 5వ అధ్యాయంలో మనం రక్తస్రావం గల స్త్రీ గురించి చదువుకుంటాం. ఆమె అనేక వైద్య చేత ఎన్నో తిప్పలు పడి తన కలిగిందంతా వ్యయం చేసుకొని ఎంత మాత్రం ప్రయోజనం లేక మరింత సంకటపడనని బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు యేసే గురించి చెప్పారు. ఆమె నమ్మింది. ఆయన వస్త్రం చెంగు మాత్రం ముట్టితే బాగుపడదని అనుకొని గుండె నిండా విశ్వాసంతో ప్రభు దగ్గరికి వెళ్ళింది. జనసమూహంలో ఆయన వెనుక నుండి వస్త్రం చెంగు మాత్రం ముట్టింది. వెంటనే ఆమె రక్తధార కట్టింది. యేసు అక్కడున్న జనసమూహం వైపు చూసి అంటున్నాడు, నాలో నుండి ప్రభావం బయలు వెళ్ళనని అంటున్నాడు. శిష్యులు అంటున్నారు, ఇంతమంది నేను తాకుతున్నారా, ఎవరని ఏం చెప్పగలను అంటే ఆయన జనసమూహం వైపు చూస్తూ నన్ను తాకింది ఎవరు అని చుట్టూ చూడగా ఆ స్త్రీ వచ్చి భయపడి వణుకుతూ వచ్చి, అయ్యా నా బలహీనత ఈ విధంగా ఉంది, నేను స్వస్థపడని చెప్పింది. అమ్మా నీ విశ్వాసం గొప్పది అని దేవుడు చెప్పాడు. సమాధానం గల దానివే వెళ్ళుమన్నాడు. మన పరిస్థితుల్లో కూడా మన జీవితంలో కూడా అద్భుతాలు, ఆశ్చర్యాలు జరగాలంటే గుండె విశ్వాసంతో మనం కూడా నమ్మాలి. ఆయన ఖచ్చితంగా నిన్న నేను నిరంతరం ఒకటే ఉన్నాడు. ఆయన ఎప్పటికీ మారని దేవుడు. మన జీవితం కూడా కార్యాలు చేస్తాడు. ఈ సాక్ష్యం ఈ మాటలు ఎంతోమందికి చేరే విధంగా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.